రంగారెడ్డి జిల్లా మరికొండ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హెచ్ఎండిఏ జిల్లా మున్సిపల్ అధికారులు. కొంతమంది బిల్డర్లు మాఫియాగా ఏర్పడి అనుమతులు లేకుండా అక్రమంగా బిల్డింగ్స్ నిర్మించారు. పంచవటి కాలనీ రోడ్డు నంబరు 16, 17లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మరికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. పరిధిలో అక్రమ కట్టడాలకు సంబంధించి వాటిపైన కొరడా జులిపిస్తున్నారు అధికారులు. ఈరోజు కూడా ఇటు పంచవతి కాలనీ రోడ్ నెంబర్ 16, 17 సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని కూల్చివేసిన పరిస్థితి. ప్రస్తుతం అసలు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలకు సంబంధించిన వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు కమిషనర్ ప్రదీప్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, అసలు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలకు సంబంధించి వెలిసాయనే ప్రధానమైన అభియోగాలు ఉన్నాయి. అసలు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించారు ఇప్పటివరకు? దాదాపు 35 నోటీసెస్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ నోటీసెస్. ఇంకా కూడా ఐడెంటిఫై చేసి నోటీసులు ఇస్తున్నాం. ఈ కట్టిన వాటి మీద కూడా యాక్షన్స్, ఎక్కడైతే మనం స్టిల్ ప్లస్ 4 ఫ్లోర్స్ ఇస్తాం పర్మిషను, అది కాకుండా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసేటివన్నీ కూడా నిన్న ఒక 3 చేయడం జరిగింది డిమాలిషన్. ఈరోజు ఒక 2 చేసినాము, రేపు కూడా ఉన్నాయి. ఇట్లా కంటిన్యూగా ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేసి నోటీసెస్ ఇచ్చినామో అన్నిటిపైన యాక్షన్ తప్పనిసరి తీసుకుంటాం. ఇక్కడ ఉండే మణికొండలో ఉండే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా వితౌట్ పర్మిషన్తో దయచేసి కట్టకూడదు. కట్టి అనవసరంగా కూలగొట్టుకొని లాస్ కాకూడదు. యాజ్ పర్ నామ్స్ ఏదైతే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే ఎవరు కూడా డిమాలిషన్ చేయరు, ఎవరు నోటీస్ ఇవ్వరు. ఏదైతే ఎంతవరకు పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు కట్టుకోవాలని మా విజ్ఞప్తి. ఎక్కువగా ఈ రూల్స్ బ్రేక్ చేయడము ఏ విధంగా బ్రేక్ చేస్తున్నారు? రూల్స్ సంబంధించి అంటే ఎక్కువ ఫ్లోర్స్ వేసుకోవడమా, అనుమతులకు మించిన ఫ్లోర్స్ వేసుకోవడమా, లేకపోతే మీరు ఎక్కువ నోటీస్ చేసింది ఏంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటే? ఇప్పుడు మనం ఇచ్చిన ఫ్లోర్ల కంటే ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తున్నారు. డీవియేషన్ అంటే ఇప్పుడు మనము స్టిల్ ప్లస్ 4, 5 ఫ్లోర్స్ మనం ఇస్తే 6th ఫ్లోర్ వేస్తున్నారు. ఇప్పుడు G+2 ఇచ్చినాం అనుకోండి, పెంట్ హౌస్ ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు. అట్లా ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఐడెంటిఫై చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని కాలనీలలో ఇచ్చినాము, అవి కూడా వర్క్ స్టార్ట్ చేసినాము. ఇంకా కూడా సర్వే చేస్తున్నారు ఎక్కడెక్కడున్నాయి, అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చేసి యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరి. ముఖ్యంగా మణికొండ సంబంధించిన ఏరియా అంటేనే ఇప్పుడు ఒక హాట్ కేక్ అని చెప్పుకోవాలి. ల్యాండ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటిల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి సంబంధించి మీరు ఇప్పుడు నోటీస్ చేసిన దాంట్లో ఎన్ని డిమాలిష్ చేశారు, లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడమా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన దాంట్లో నిన్న ఇవాళ కలిపి 5 డిమాలిష్ చేయడం జరిగింది. రేపు కూడా ఉన్నాయి, కంటిన్యూగా చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ రూల్స్ని బ్రేక్ చేశారు. మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీతో గొడవ పడడం కావచ్చు, లేకపోతే అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్యూరిటీ యాంగిల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? పోలీస్ ప్రొడక్షన్ తోటే పోతున్నాము. ఎవరు కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చేసింది పొరపాటు కనుక వాళ్ళు కూడా ఏం అనలేరు. ఎందుకంటే పొరపాటు చేసిన కనుక వాళ్ళు ఏం మాట్లాడలేరు. అయినా కూడా సెక్యూరిటీ పోలీస్కి రాస్తున్నాం. పోలీస్ సెక్యూరిటీ తోటి మా పై ఆఫీసర్లతోటి అందరితోటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తున్నాం. అలాంటి రూల్స్ బ్రేక్ చేసిన వారికి సంబంధించిన కట్టడాలు అయితే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేయడమేనా, లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ కఠినవన్నీ డిమాలిష్ చేస్తాం. హెచ్ఎండిఏ వాళ్ళతోటి కోఆర్డినేషన్ వాళ్ళతోటి కూడా తీసుకొని, ఎందుకంటే మేము ఇస్తాము, హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తారు పర్మిషన్స్. ఇక్కడ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టినాం, వాళ్ళు కూడా వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు. అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. అంటే ఇంకొక బలమైన ఆరోపణ కూడా ఉంది. మీరు ఒకవైపు అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు చేస్తుంటే, మరొక వైపు మీరు అది చేస్తున్నా కూడా మరొక వైపు కట్టడాలు ఆ విధంగానే వెలుస్తున్నాయనే అభియోగాలు కూడా మణికొండలో వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఇప్పుడే, ఇన్ని రోజులు ఎలక్షన్స్ ఉన్నట్లు వాటి మీద యాక్షన్స్ తీసుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినాం కనుక ఎవరు కట్టరు. అదే మేము పబ్లిక్ అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కట్టొద్దు, కడితే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్తాం. పర్మిషన్స్ ఉంటాయో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలి, అంతకు మించి నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాము, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అనేది మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.